హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ యువర్ సాయి కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం డిగ్రీ ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ బాటనీ పేపర్ 8 అండ్ అలాగే జువాలజీ పేపర్ 8 అండ్ సెకండ్ పేపర్ సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు కెమిస్ట్రీ పేపర్ 8లో రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అండ్ ఏ క్వశ్చన్స్ చదివితే మీరు గెట్ ఇన్ అవుతారు హైయెస్ట్ మార్క్స్తో, దాని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. రైట్, సేమ్ యాస్టిస్గా నేను బాటనీ పేపర్ 8 అండ్ జువాలజీ పేపర్ 8 ఇలాగా చేశాను. సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది వీడియో. యూనిట్ వైజ్గా నేను ఇక్కడ స్లైడ్లో మెన్షన్ ఏం చేయలేదు, బట్ నేను ఎక్కడి వరకు యూనిట్ ఎండ్ అవుతుందో, ఎక్కడి వరకు యూనిట్ స్టార్ట్ అవుతుందో నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరు చెక్ చేసుకోండి. ఈ వీడియోని మీరు చూసి నోట్స్లో రాసుకుంటారా లేదా మీ మెటీరియల్లో టిక్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. ఓకే, కాకపోతే వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి, ఎందుకంటే నేను మధ్య మధ్యలో ఈ క్వశ్చన్స్ కాకుండా మిగిలిన ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ని ఎలా అడుగుతారు డిఫరెంట్ టైప్స్లో, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీరు అంటే ముఖ్యమైన సమాచారం మిస్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కూడా లెంత్ ఏమి ఎక్కువగా ఉండదు కాబట్టి. రైట్, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎ డిసీజ్, రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. ఇక్కడ నేను తెలుగు మీడియం వాళ్ళకి నేను ప్రతి క్వశ్చన్ని తెలుగులో రెండు మూడు సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. రైట్, ఇక్కడ వ్యాధి అనగానేమి, వాట్ ఈస్ ఎ డిసీజ్ అంటే వ్యాధి అనగానేమి, వివిధ రకాల సంక్రమణ వ్యాధులు గురించి వ్రాయండి. ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటే సంక్రమణ వ్యాధులు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్ నామిన్క్లేచర్. రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్ నామిన్క్లేచర్. రైట్, వివిధ రకాల ఔషధ నామీకరణ గురించి రాయండి. వివిధ రకాల ఔషధాల నామీకరణ గురించి రాయండి. నామినీకరణ అని కూడా అడగచ్చు. అండ్ థర్డ్ క్వశ్చన్, రైట్ అబౌట్ డ్రగ్ క్లాసిఫికేషన్. రైట్, దీంట్లో ఎలా అడుగుతారంటే ఔషధాల వర్గీకరణ గురించి వ్రాయండి అనిచ్చి కింద ఒక 2 A and B 1 or 2, మీకు తెలిసే కెమిస్ట్రీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ ఇచ్చి A and B 2 రాయాలి. అట్లా ఫస్ట్ క్వశ్చన్ A and B, సెకండ్ క్వశ్చన్ A and B, మళ్ళా ఫస్ట్ క్వశ్చన్లో ఏ రాసి సెకండ్ క్వశ్చన్లో బి రాస్తే సగం మార్కులు వస్తాయి, ఫుల్ రావు. ఫస్ట్ క్వశ్చన్లో ఏబీ ఉంటే ఏబీ రాయాలా, సెకండ్ క్వశ్చన్లో ఏబీ ఉంటే ఏబీ రాయాలా. సేమ్ ఇలా కూడా అంతే ఇస్తారు. రైట్ అబౌట్ డ్రగ్ క్లాసిఫికేషన్ అంటే ఇక్కడ దీని కింద A and B ఉన్నాయి చూడండి. బేస్డ్ ఆన్ కెమికల్ స్ట్రక్చర్, అలాగే బేస్డ్ ఆన్ డ్రగ్ యాక్షన్. అంటే ఔషధాల వర్గీకరణ రసాయన నిర్మాణం ఆధారంగా ఎలా ఉంటుందో వివరించండి, రాయండి. అలాగే ఔషధాల వర్గీకరణ ఔషధ క్రియ ఆధారంగా ఎలా జరుగుతుందో తెలపండి. ఇలా అడుగుతారు క్వశ్చన్. మళ్ళీ ఒకసారి, ఔషధాల వర్గీకరణ రసాయన నిర్మాణ ఆధారంగా ఎలా జరుగుతుందో తెలపండి. అలాగే ఔషధాల వర్గీకరణ ఔషధ క్రియ ఆధారంగా ఎలా ఉంటుందో తెలపండి. ఇలా అడుగుతారు క్వశ్చన్. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద ADME ఆఫ్ డ్రగ్స్. ఔషధాల యొక్క ADME గురించి క్లుప్తంగా రాయండి. డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. ఔషధాల యొక్క ADME గురించి క్లుప్తంగా తెలపండి, రాయండి. రైట్, దీంతో మనకు ఫస్ట్ యూనిట్ అయిపోయింది. దెన్ సెకండ్ యూనిట్, రైట్ అబౌట్, ఒక్క నిమిషం, ఫస్ట్ యూనిట్ ఇంకా ఓకే ఇంకా ఫస్ట్ యూనిట్ కాలేదు. దీంట్లో నేను రెండు ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇచ్చాను, అండ్ ఇవి కూడా ఇంపార్టెంటే, ఎక్స్ట్రా క్వశ్చన్స్ అని తీసుకోకండి, ఇవి కూడా చూడండి. రైట్ అబౌట్ మెటాబోలైట్ అండ్ యాంటీ మెటాబోలైట్. తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఇంతే ఉంటుంది. మెటాబోలైట్ మరియు యాంటీ మెటాబోలైట్ల గురించి రాయండి. రైట్ అబౌట్ మెటాబోలైట్ అండ్ యాంటీ మెటాబోలైట్. మెటాబోలైట్ మరియు యాంటీ మెటాబోలైట్ల గురించి రాయండి. రైట్, నెక్స్ట్,
ఫేజ్ 1 అంటే సేమ్ మన థర్డ్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం అలాగే ఇది కూడా ఏ బి ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 మెటబాలిజం అండ్ బి వచ్చేసి డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్. రైట్, ఏ గురించి మాట్లాడదాం. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 మెటబాలిజం అంటే ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 జీవక్రియ గురించి రాయండి. అలాగే డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అంటే ఔషధ పంపిణీ ప్రక్రియ గురించి తెలపండి. ఔషధ పంపిణీ ప్రక్రియ మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఓకే, దీంతో మనకు ఓవరాల్గా 6 క్వశ్చన్స్ 4+2 కంప్లీట్గా ఫస్ట్ యూనిట్ మనం చెప్పుకోవడం జరిగింది. దాని నుంచి 2 వచ్చే ఛాన్స్ ఉంది, 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 7th క్వశ్చన్, వాట్ ఈజ్ ఎంజైమ్ excretion? Write about the factors that affect them. Write what is enzyme excretion. Write about the factors that affect them. రైట్, ఇక్కడ చూసినట్టయితే మీకు తెలుగులో మన ఎంజైమ్ ఉత్ప్రేరణ అనగానేమి. రైట్, ఎంజైమ్ ఉత్ప్రేరణ అనగానేమి, దీనిని ప్రభావితం చేసే అంశాలను తెలపండి. ఎంజైమ్ ఉత్ప్రేరణ అనగానేమి, దీనిని ప్రభావితం చేసే అంశాలు తెలపండి. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎంజైమ్ ఉత్ప్రేరణ అనగానేమి కామన్ ఉంటుంది, ఉదాహరణ తెలపండి, ప్రభావితం చేసే అంశాలు తెలపండి, ఇట్లా అడుగుతారు క్వశ్చన్స్. దీని నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఎంజైమ్స్ మీదకి వెళ్ళి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద డ్రగ్. ఔషధం యొక్క చర్య విధానాన్ని వివరింపుము. ఔషధ చర్య యొక్క మన చర్య విధానాన్ని వివరింపుము. రైట్. నెక్స్ట్ 9th క్వశ్చన్, రైట్ ద రోల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్వాల్వ్మెంట్ గ్రూప్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ రిలేషన్షిప్స్. లెంతీ క్వశ్చన్ ఇది. రైట్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీన్ని ఎలా అడుగుతారంటే ఔషధ నిర్మాణ క్రియాత్మక సంబంధాలలో భాగంగా క్రింది ప్రమేయ సమూహాల పాత్రను వర్ణింపుము లేదా చర్చింపుము లేదా వివరింపుము, రాయము, ఎలా అయినా అడగచ్చు. ఔషధ నిర్మాణ క్రియాత్మక సంబంధాలలో భాగంగా క్రింది ప్రమేయ సమూహాల పాత్రను చర్చింపుము. రైట్, పైన ఇచ్చింది జస్ట్ క్వశ్చన్, దానికి ఆన్సర్ అంటే కింద ఇచ్చిన వాటికి ఆన్సర్ రాయాలి. ఏ బి క్యాప్టివ్ క్యారెక్టర్ ఆఫ్ OH అండ్ క్యాప్టివ్ క్యారెక్టర్ ఆఫ్ NH2. ఇది కొంచెం ట్రాన్స్లేట్ చేసిన ఈ వర్డ్స్ని మీ మెటీరియల్ ఎలా ఉంటుందో చూసుకోండి. OH యొక్క బంధిత పాత్ర అండ్ రెండవది బి వచ్చేసి NH2 యొక్క బంధిత పాత్ర. ఇవి రెండు ఇంపార్టెంట్ అండి. ఇవి కాకుండా ఇంకొక రెండు ఉంటాయి, అది చెప్తాను నేను. ఇది కాకుండా ఇంకో రెండు ఏంటంటే ఆల్కిన్లలో గల ద్విబంధ పాత్ర, అలాగే అమ్మోనియం లవణాల పాత్ర, క్యాప్టేటెడ్ ఆఫ్ అమ్మోనియా, సాల్ట్ అమ్మోనియా, అండ్ ఇంకోటి ఆల్కిన్ బైనరీ క్యాప్టివ్ ఆఫ్ ఆల్కిన్స్. ఇవి చూసుకోండి. ఇవి రెండైతే ఇంపార్టెంట్. మేబీ అవి కూడా అడిగే అవకాశం ఉంది. పేపర్ ఒక్కోసారి మనకు తెలియకుండా ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి అంటారు కదా, అప్పుడప్పుడు అటువంటి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే కెమిస్ట్రీలో మీరు ABCD ఇట్లా ఇస్తారు, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇటువంటి క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ పెట్టండి. ప్రజెంట్ కొంచెం టైం ఉంది కదా మీకు, 1 వీక్ అలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చరల్ ఫంక్షనల్ రిలేషన్షిప్ ఆఫ్ సల్ఫనమైడ్. రైట్, ఈ క్వశ్చన్ చూసినట్టయితే తెలుగు మీడియం వాళ్ళకి సల్ఫనమైడ్ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక సంబంధాన్ని వివరించండి. సింపుల్ క్వశ్చన్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈసారి గ్యారంటీగా వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్. నాకు తెలిసి ఈసారి ఈ క్వశ్చన్ ఇది అస్సలు అనిపిస్తుంది, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, దీంతో మనకు సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, ఇండికేట్స్ ఆఫ్ ద సింథసిస్ అండ్ యూజెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్స్.
ఇండికేట్స్ ద సింథసిస్ అండ్ యూజెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్స్. కింది ఔషధాల సంశ్లేషణ మరియు ఉపయోగాలను తెలపండి. కింది ఇచ్చిన వాటి సంశ్లేషణ, వాటి ఉపయోగం తెలపండి. ఏంది? సల్ఫనిలమైడ్ అండ్ డాప్సన్. ఇది గ్యారంటీగా వచ్చే క్వశ్చన్ అండి. నేను చెప్పాను ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయని. అండ్ సిమిలర్ క్వశ్చన్ ఇటువంటిదే. ఇండికేట్ ద సింథసిస్ అండ్ యూజెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్స్ యాజ్. కింది ఔషధాల సంశ్లేషణ మరియు ఉపయోగాన్ని తెలపండి. యాజ్ క్వశ్చన్. ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంది ఇక్కడ ఇచ్చేది? ఫస్ట్ ఐసోనియాజైడ్, సిస్ప్లాటిన్, ఓకే, అండ్ సి క్లోరోక్విన్. కరోనా టైంలో లాస్ట్ ఇయర్ పాండమిక్ సిచ్యువేషన్ టైంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనే ఒక డ్రగ్ గురించి మీరు వినే ఉంటారు. క్లోరోక్విన్, ఓకే. ఏంటి? ఐసోనియాజైడ్, సిస్ప్లాటిన్, క్లోరోక్విన్. వీటి గురించి, వీటి సంశ్లేషణ అండ్ వీటి యూజ్ ఏంటి, వాటి గురించి అడుగుతారు. మ్యాక్సిమం ఈ 2 క్వశ్చన్స్ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్. రైట్ ఓనోప్రోజల్. సారీ, ఇక్కడ ఓనో అది పడింది. ఓనో కాదు, ఓమోప్రోజల్. ఓనో కాదు, ఓమోప్రోజల్. చూసుకోండి మీ బుక్లో. రైట్ ఓమోప్రోజల్ సింథసిస్. సింపుల్. ఓమోప్రోజల్ సంశ్లేషణ వ్రాయండి. ఓమోప్రోజల్ సంశ్లేషణను తెలపండి. ఎలా అయినా అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద డిసీజ్ ఆఫ్ డయాబెటీస్ అండ్ రైట్ డౌన్ టాల్ బ్యూటమైడ్ సింథసిస్. డయాబెటీస్ వ్యాధిని వివరిస్తూ టాల్ బ్యూటమైడ్ సంశ్లేషణను తెలియజేయండి, తెలపండి. డయాబెటీస్ వ్యాధిని వివరిస్తూ టాల్ బ్యూటమైడ్ సంశ్లేషణ తెలపండి. ఇక్కడ యాంటీబయాటిక్స్ అని మీ మెటీరియల్లో ఉంటుంది. మీరు చదివే మెటీరియల్లో యాంటీబయాటిక్స్, దాని నుంచి క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ దీంతో మనకు 3rd యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 15. రైట్ ఏ నోట్ ఆఫ్ సల్ఫోనమైడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ప్రిపరేషన్ మెథడ్. సల్ఫోనమైడ్ గురించి వ్యాఖ్యానిస్తూ తయారీ విధానాన్ని వివరించండి. సింపుల్. ప్రిపరేషన్ మెథడ్ అంటే తయారీ విధానం మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సల్ఫోనమైడ్ వ్యాఖ్యానిస్తూ తయారీ విధానాన్ని తెలపండి. సింపుల్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ సాల్ట్యూమల్ సింథసిస్ మెథడ్ అండ్ డ్రగ్ యాక్షన్. ఎక్స్ప్లెయిన్ సాల్ట్యూమల్ సింథసిస్ మెథడ్ అండ్ డ్రగ్ యాక్షన్. సాల్ట్యూమల్ సంశ్లేషణ విధానాన్ని మరియు ఔషధ క్రియను వివరించండి. సాల్ట్యూమల్ సంశ్లేషణ విధానాన్ని మరియు ఔషధ క్రియను వివరించండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర పడే ఆల్రెడీ. ఎక్స్ప్లెయిన్ సింథసిస్ మెథడ్ ఆఫ్ ఎల్ డోపా అండ్ రైట్ డౌన్ స్ట్రక్చర్ అండ్ యూజెస్. ఇక్కడ ఎల్ డోపా అంటే లీవోడోపా. మీ బుక్లో ఉంటుంది, మీ మెటీరియల్ లీవోడోపా. ఓకే. ఎక్స్ప్లెయిన్ సింథసిస్ మెథడ్ ఆఫ్ లీవోడోపా అండ్ లేదా ఎల్ డోపా అండ్ రైట్ డౌన్ స్ట్రక్చర్ అండ్ యూజెస్. లీవోడోపా నిర్మాణం, ఉపయోగాలను తెలియజేస్తూ సంశ్లేషణ విధానాన్ని వివరించండి. లేదా ఎల్ డోపా నిర్మాణం, ఉపయోగాలను తెలియజేస్తూ సంశ్లేషణ విధానాన్ని వివరించండి. ఓకే. లీవోడోపా నిర్మాణం, ఉపయోగాలను తెలియజేస్తూ సంశ్లేషణ విధానాన్ని వివరించండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ నోట్ ఆఫ్ విటమిన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మ్యాక్సిమం వస్తుంది ఈ క్వశ్చన్. మ్యాక్సిమం అని గ్యారంటీ వస్తుంది ఈ క్వశ్చన్. విటమిన్స్ గురించి వ్రాయండి. లేదా ఎలా అడుగుతారంటే ఆరోగ్య విషయంలో విటమిన్ల పాత్ర డైరెక్ట్ అడిగారు. విటమిన్ ఏ, విటమిన్ బి గురించి వ్రాయండి. లేదా విటమిన్ సి, విటమిన్ డి గురించి వ్రాయండి. ఏబి విటమిన్ల గురించి లేదా బీసీ విటమిన్ల గురించి, నీటిలో కరిగే విటమిన్ల గురించి రాయండి, కొవ్వులో కరిగే విటమిన్ల గురించి రాయండి. ఎలా అయినా అడగచ్చు, నంబర్ ఆఫ్ టైమ్స్ అడగచ్చు, నంబర్ ఆఫ్ వేరియస్.
విటమిన్ల గురించి 7 ఒక క్వశ్చన్ వస్తుంది, రాసి పెట్టుకోండి. నెక్స్ట్, రైట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మెటబాలిజం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ పొరపాటున మన లక్ బాల్ అంటే మన లక్ లేక కొంచెం ఈ క్వశ్చన్స్ రాకుండా విటమిన్ నుంచి గ్యారంటీగా మైక్రోన్యూట్రియంట్స్ నుంచి ఈ క్వశ్చన్ వస్తుంది. ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్. ఒకవేళ అది మిస్ అయితే ఇది వస్తుంది, మ్యాక్సిమం విటమిన్స్ నుంచి వస్తుంది. ఏంటి? జీవక్రియలలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యతను వివరించండి. అంటే ఇది రైట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ ఇన్ మెటబాలిజం అంటే జీవక్రియలలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యతను వివరించండి. సరే, మరి సూక్ష్మ పోషకాలు ఏముంటాయో చూద్దాం. సోడియం, పొటాషియం, జింక్. ఎన్ అంటే సోడియం, కే అంటే పొటాషియం, జెడ్ అంటే జింక్. మీకు తెలిసే. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి వివరించండి. ఓకే రైట్. ఇప్పటి వరకు మనం 19 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. 4 యూనిట్స్ అయిపోయాయి. ఇవి కాకుండా నేను అడిషనల్గా ఇంకొక 2 క్వశ్చన్స్ ఇస్తున్నాను. చెప్పలేం పేపర్ ఎలా వస్తుందో కాబట్టి దాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను స్లైడ్ ఏం ప్రిపేర్ చేయలే, 2 మీడియంస్లలో చెప్తా. గివెన్ ద సమ్ గివెన్ వర్డ్స్ ద ఎక్స్ప్లెయిన్స్. డిఫైన్ ద గివెన్ వర్డ్స్. డిఫైన్ గివెన్ వర్డ్స్. ఒకటి ఏంది? ఫార్మాకాలజీ. 2 సెకండ్ది ఫార్మకోడైనమిక్స్. అండ్ థర్డ్ వన్ ఫార్మకోకైనెటిక్స్. అండ్ ఫోర్త్ వన్ ఫార్మకోఫోర్. ఇది ఫస్ట్ యూనిట్లో ఉంటుంది, మెటీరియల్లో చూసుకోండి. ఏంటి? గివెన్ ద వర్డ్స్, గివెన్ డౌన్ ద వర్డ్స్, డిఫైన్ ద వర్డ్స్. ఫార్మకాలజీ, ఫార్మకోడైనమిక్స్, ఫార్మకోకైనెటిక్స్ అండ్ ఫార్మకోఫోర్. నాకు టైం ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతా దీన్ని. తెలుగు మీడియం వాళ్ళకి కింది పదాలను నిర్వచించండి అని అడుగుతారు. సేమ్ అలాగే ఉంటుంది. ఫార్మకాలజీ, ఫార్మకోడైనమిక్స్, ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోఫోర్. ఈ 4 ఎస్సేకి అడుగుతాడు. కేయూ వాళ్ళకి, ఓయూ వాళ్ళకైతే ఏదైనా ఒకటి ఇచ్చి షార్ట్ నోట్స్ 2 ఇచ్చి 10 మార్క్స్కి అడగచ్చు. ఓకే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సేమ్ యాస్టీస్గానే. రైట్ డౌన్. రైట్ ఏ సింథసిస్ స్టేటింగ్ ద ప్రిపరేషన్స్ ఆఫ్ ఫాలోయింగ్ డ్రగ్స్. మళ్ళీసారి, రైట్ ఏ సింథసిస్ స్టేటింగ్ ద ప్రిపరేషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్స్. పారాసిటమాల్, ఆస్పిరిన్. కింద ఇవ్వబడిన ఔషధాల యొక్క సంశ్లేషణను మరియు తయారీ విధానాన్ని వివరింపండి. తెలుగులో కింద ఇవ్వబడిన ఔషధాల సంశ్లేషణను మరియు తయారీ విధానాన్ని వివరింపండి. ఏంటి? పారాసిటమాల్, ఆస్పిరిన్. పారాసిటమాల్ అంటే మీకు తెలిసే, అంటే హెడేక్ వచ్చిన, ఫీవర్ వచ్చిన వేసుకుంటారు కదా ప్రతి ఒక్కళ్ళు, అంటే చాలా కామన్ ట్యాబ్లెట్ కదా. అండ్ ఆస్పిరిన్ వాటి గురించి, వాటి తయారీ విధానం, వాటి నిర్మాణం, వాటి తయారీ చిన్నగా రాస్తే సరిపోతుంది. దీంతో మనకు 19 + 2 21 క్వశ్చన్స్. ఇది ఎక్కువైపోతాయి, కాకపోతే చెప్పలేం. ఫైనల్ సెమిస్టర్ పేపర్ ఎట్లా వస్తుందో మనకు తెలియదు కాబట్టి చూసుకోండి. టైం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా. కెమిస్ట్రీ ఇది పేపర్ 8 ఈజీగానే ఉంటుంది. పేపర్ 7 కొంచెం డిఫికల్ట్గా ఉంది. దాని గురించి నేను క్లియర్గా చెప్తాను టుమారో. రైట్. ఓకే, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏ క్వశ్చన్ అయినా అర్థం కాకుంటే డిస్క్రిప్షన్లో పెట్టండి, పర్లేదు. మాకు ఈ క్వశ్చన్ అర్థం కాలేదని చెప్పి నేను ఖచ్చితంగా కామెంట్ పెడతాను. అలాగే నేను ఫస్ట్ ప్రీవియస్ 2 వీడియోస్కి ఏం చెప్పాలి, మీకు ఈ వీడియో యూజ్ అవుతేనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అంటే మీకు రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత ఓకే దీని నుంచి క్వశ్చన్స్ వచ్చినాయని నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఈ వీడియో నుంచి మేము చూసినాక క్వశ్చన్స్ వచ్చినాయని. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. నేను చెప్తాలేను కానీ మీరు మాత్రం మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన 3 వీడియోస్ని నేను ఒక 1 or 2 డేస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.